హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇంట్లో మీకు ఈరోజు నేను రెసిపీ అయితే ఈరోజు మీకు చూపెడుతున్నానండి. అయితే ఇది ఒక స్పెషల్ ఉందండి. అది శ్రావణ మాసంలో మనకు రాఖీ పూర్ణిమ వస్తూ ఉంటుంది కదా, రాఖీ స్పెషల్గా నేను ఈరోజు చేస్తున్న మోతీచూర్ లడ్డు. మీరు కూడా మీ బ్రదర్స్కి రాఖీ కట్టేటప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా మంచి స్వీట్ షాప్ స్టైల్లో చేసే లడ్డు ఇది చేసేసి మీ బ్రదర్స్కి తినిపించి మరీ రాఖీ కట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అంతే చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీ చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ టైం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొనేసి ఆ బౌల్లోకి ఒక 1.5 కప్పు వరకు నేను శనగపిండి తీసుకుంటున్నానండి. 1.5 కప్పు శనగపిండి తీసేసుకొని అందులోకి నేను వాటర్ కొంచెం వాటర్ వేసుకుంటూ లూజ్గా, మరీ ఎక్కువ లూజ్ అనేది కాదు కానీ బజ్జీ పిండి చూసారు కదా దానికంటే ఇంకొంచెం లూజ్గా పిండిని అయితే నేను బ్యాటర్ని ఇలా కలుపుకుంటున్నాను. మరి ఎక్కువ లూజ్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందండి లడ్డూకి. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా అయితే ఉండలు ఎక్కడ ఉండలు అనేది లేకుండా మంచిగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ పెట్టేసానండి, ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదా చూడు, ఇలా వేస్తూనే పైకి అనేది మనకు వెంటనే వచ్చేస్తే ఆయిల్ కూడా మనకు రెడీగా ఉంది. ఇక్కడ నేను బూందీ గంటె తీసుకున్నానండి, బూందీ స్పూన్ తీసుకొని దీంతో నేను చేస్తున్నాను. మీకు లేకపోతే మనం పూరీలు తీస్తుంటాం కదండి, హోల్స్ లాగా ఉండే స్పూన్, ఆ స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను చూడండి ఇక్కడ హోల్స్లో పిండి వేస్తున్నాయి బూందీ, దాంట్లో కింద అనేది పూసలుగా కింద అనేది ఆయిల్లో పడిపోతుంది బ్యాటర్ అనేది. ఇలా చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెమే వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము కొంచెం వేగాక ఇక్కడ మనం బయటకు అనేది తీసేసుకుందాం అండి. మొత్తంగా కూడా బయటికి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే బ్యాటర్ అంతా ఉండే పిండి మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా అలాగే మీకు చూపెడుతున్నానండి. ఇలా కానీ ఈజీగా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మనం అనేది లడ్డు చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు, అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా వేసేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు ఉన్న పిండి కూడా మొత్తం వేసేసుకుందాము. ఫైనల్గా ఉన్న పిండి మొత్తం కూడా నేను వేసేసుకుంటున్నానండి. మొత్తం 3 రౌండ్లుగా వేసుకుంటున్నాను పిండి అనేది. ఇలా వేసేసుకొని తీసేసుకునేదండి పిండి. ఇలా మొత్తం బూందీ అంతా కూడా ఇంత అయ్యిందండి. నాకైతే 1.5 కప్పు గోధుమ పిండి, కప్పు శనగపిండికి ఇంత అయిందండి నాకు బూందీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి నేను 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసుకొని షుగర్ మునిగేంతవరకు నేను వాటర్ అనేది వేసుకుంటున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే ఈ కన్సిస్టెన్సీ ఇంత కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి. ఎక్కువ తినే వారికి అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అది కొద్దిగా మరిగేలోపు ఇప్పుడు నేను చేసి పెట్టిన బూందీ అంతా ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒక్క రౌండ్ తిప్పుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా వస్తే చాలు మనకి. ఇలా ఉన్నప్పుడు మనకు మా దగ్గర మోతీచూర్ లడ్డు స్పూన్ అనేది లేకపోతే ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు పాకం కూడా బాగా మరుగుతోంది కదా, షుగర్ పాకము. ఇప్పుడు మనం ముందుగా చేసిన మోతీచూర్ లడ్డు బూందీ అండి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీనికి పాకం అంటూ ఏం లేదండి. కొంచెము
పాకం అనేది ఉడికితే చాలు, అప్పుడు బూందీ వేసేసుకోవచ్చు. అలాగే నేను మిలాన్ సీడ్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన కాజు కూడా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి ఉంటుంది. మంచి నెయ్యి టేస్ట్ రావాలంటే ఒక 2 స్పూన్స్ వరకు మనం వేసుకుంటే సరిపోతుంది. అది నేను మెల్టెడ్ గీ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు బాగా ఈ బూందీ అనేది పాకం అంతా పీల్చేసి పట్టేసి కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. ఎల్లో కాదు, ఆరెంజ్ కాదు, మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది మనకి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచినామంటే ఇప్పుడు చూడండి పైన అంతా ఆవిరిలాగా పట్టింది కదా. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొనేసి పక్కన పెట్టేద్దండి. ఇప్పుడు పక్కన పెట్టేశాక చల్లారాక బాగా చల్లారినాక ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి బాగా చల్లారింది కాబట్టి చూడండి ఇలా ఉండకొస్తుందా లేదని ఒకసారి ట్రై చేశాను. బాగా గట్టి పడిపోయింది. ఒకసారి స్పూన్ తీసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి అనేది రాసుకొనేసి ఇలా కొంచెము మనము లడ్డూలాగా మనం ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డూలాగా మనం ఉండల్లాగా ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలా నాకైతే ఒక 10-15 వరకు లడ్డూలు వచ్చాయండి. ఆ మెజర్మెంట్కి నేను 1.5 కప్పు శనగపిండి వాడాను కదా, ఒక 10-15 లడ్డూల వరకు నాకు వచ్చినాయి ఈజీగా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ బ్రదర్స్ అందరికీ రాఖీ కట్టి ఇలా ఈ లడ్డు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు నేను ఒక పిల్లల కోసం పిల్లలు బలంగా హెల్తీగా ఆరోగ్యంగా పెరగడానికి ఇది చాలా మంచి చేసే హెల్తీ రెసిపీ నేను మీకు ఒకటి షేర్ చేస్తున్నానండి. ఇది తప్పకుండా మీ పిల్లలకి రోజు ఒక లడ్డు గానం పిల్లలతో తినిపిస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీనే. నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేస్తున్నాను. మరైతే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలా చేస్తాను అనేది మీరు కూడా నా ఛానల్ని ఫాలో అవుతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రోజుకొక లడ్డు తినిపిస్తే చాలండి. పిల్లలు బ్రెయిన్ షార్ప్నెస్కి, అలాగే బ్రెయిన్ గ్రోత్ అవ్వడానికి, ఇమ్యూనిటీ పవరు, పిల్లలు బాగా బలంగా పెరగడానికి, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో కాల్షియము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చాలా హెల్తీగా చాలా మంచిది. పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా ఇది తినచ్చు. చాలా హెల్తీ రెసిపీ. మీరైతే ఫస్ట్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 1/2 kg పల్లీలు హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నానండి. ఇవి కొంచెం బాగా వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంతవరకు మీడియంలో పెట్టుకొని కొంచెం బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక పక్కన తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అవి కొద్దిగా చల్లారాలండి. ఆ తర్వాత అదే కప్పుతో నేను ఇక్కడ ఒక 1/2 కప్పు కాజును బాదం 2 తీసుకుంటున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ 10 నుంచి 15 వరకు పిస్తా పప్పులు తీసుకుంటున్నానండి. పిస్తా పలుకులు తీసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ అదే కప్పుతో 1 కప్పు వరకు
పూల్ మకానా తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చూడండి, ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇందులో చాలా, మనకి పూల్ మకానా అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి డైలీ వేర్లో కూడా మనం పాలల్లో కలిపి ఇలా ఇస్తుంటే చాలా మంచిది హెల్త్కి. అలాగే అదే కప్పుతో నేను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి, బ్లాక్ సీసమ్ సీడ్స్. అవి తీసుకొని ఇలా వేపుకోవాలి. మనకి నువ్వులు బాగా వేపుకుంటే పైకి చిటపటలాడుతూ ఉంటాయి కదా, అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అవి కూడా ఇలా పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు కొద్దిసేపు అలా వేపుకోవాలి. ఇవి కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఇందులో చాలా ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ అంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరిగేలా చేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గించి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డు రెసిపీలో. నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా చల్లారాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ఈ మిక్సీ జారలో మనం వేపుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొనేసి ఇందులోకి ఒక 2 ఇలాచీ, 2 నుంచి 3 వరకు ఇలాచీ కూడా వేసుకుంటే యాలకులు, అవి మంచి ఫ్లేవర్, మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను ఇక్కడ పతంజలి వారిది ఆర్గానిక్ బెల్లం పొడి అండి 2 కప్పులు తీసుకున్నాను. అవన్నీ కూడా బాగా ఫైన్ పొడిలాగా, మెత్తటి పొడిలాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మనకు కావలసిన సైజులో లడ్డూలు అనేది చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న వాటి అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనము డైలీ వేర్లో మనము డైలీ ఒక లడ్డు అనేది తీసుకోవడం వల్ల మనకి హెల్తీ అనేది ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అలాగే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు, బలంగా ఉంటారు. వాళ్ళు కూడా చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అలాగే హెల్తీగా ఉంటారండి పిల్లలు, అలాగే పెద్దలు. దీనిని ఎవరైనా కూడా తినచ్చండి, పిల్లల నుంచి పెద్దల వరకు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే మీకు నచ్చితే మీరు అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి సింపుల్ వీడియోస్ మీకు షేర్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ లడ్డు చాలా హెల్తీ అండి. ఇది మనకి డైలీ పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ ఒక లడ్డు అనేది తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ లడ్డు తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచి బ్రెయిన్ మెమొరీని పెంచుతుందండి. ఇది చాలా హెల్తీ లడ్డు. ఇక్కడ నేను ఒక 1/2 kg గోండ్ అండి, ఇది ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను ఒక ప్యాకెట్. ఇది ఇక్కడ ఈ గోండ్ అనేది మనకు ఒక చెట్టు నుంచి వచ్చిన జిగురుని ఆ గోండ్ అనేది ఎండలో బాగా ఎండబెట్టి వాటిని చిన్న ముక్కలుగా చేసి ఇలా మనకి ఇస్తుంటారండి ఈ గోండ్ అనేది. వీటిని ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొనేసి అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం అనేది వేడి లేకుండా కొంచెం బాగా ఎక్కువగా వేడి అనేది ఉండాలి. అప్పుడే మనకి గోండ్ అనేది బాగా పొంగుతుంది. అప్పుడు మనం ఇప్పుడు నెయ్యి అయితే ఇక్కడ బాగా వేడిగానే ఉందండి.
ఇప్పుడు నేను గోండు కొంచెం కొంచెం వేడి చేసుకోవాలి. ఒకేసారి అనేది వేయడం వల్ల గోండు అనేది సరిగ్గా వేగదు. కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఇలాగా మనము కావాల్సిన లడ్డూలు చేసుకోనికి ఇలా కొంచెం కొంచెం వేపుకోవాలి. ఇవి మనము ఆయిల్లో వడియాలు వేపుకుంటే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయండి. నూనె వేస్తూనే ఇలా అన్నీ కూడా గోండు మొత్తం కూడా వేయించి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా వేయించేసుకొనేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొన్ని వేసుకొనేసి అదే నెయ్యిలోనే వేపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉన్నవి కూడా వేసేసుకొనేసి ఇలా వేపుకునేస్తున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నెయ్యి అనేది బాగా వేడిగా ఉంటే తొందరగా మనకు వేగిపోతాయి. అట్లా వేగానే ఇప్పుడు గోండు అంతా బాగా వేడిగా అయిందండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 స్పూన్ ఇప్పుడు అదే ప్యాన్లోనే వాటర్ మెలన్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, బాదము, పిస్తా, కాజు, ఈ నట్స్ అనేది నేను అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ వేసుకునేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా కొంచెం బాగా వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మళ్ళీ ఇవన్నీ కొంచెం ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిగా ఇమ్యూనిటీ అనేది మనకి ఇస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి వేసుకునేసి అది బాగా వేడెక్కాక 2-3 స్పూన్ల నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అనేది వాడుతున్నాను. ఇది బాగా నెయ్యిలో బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న గోధుమ పిండి చూడండి ఇలా బాగా పొడి పొడిగా తయారవుతుందండి. ఇప్పుడు దాన్ని కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ గోండు చూసారు కదా, వేయించి పెట్టుకున్న గోండుని ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొనేసి ఇలా ఆ బౌల్తో బ్యాక్ సైడ్ నుంచి స్మాష్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకొని పక్కన పెట్టేశాక ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొనేసి స్మాష్ చేసి పెట్టుకున్న గోండు కూడా ఇందులోకి తీసుకొనేసి అలాగే మనం వేయించిన గోధుమ పిండి ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసుకొనేసి బాగా ఈ మూడింటిని కూడా బాగా కలిసిపోయేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను బెల్లం పొడి వేసుకుంటున్నానండి. బెల్లం పొడి ఆర్గానిక్ బెల్లం పొడి అండి. నేను పతంజలి వాళ్ళది వాడుతున్నాను ఆర్గానిక్ బెల్లం పొడి. ఇది కొంచెం బాగా వాటర్ వేసి ఇట్లా బాగా మరిగించాలి. కొంచెం పాకం వచ్చినట్టు అంటే కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఈ గోండుది అలాగే మనం కలిపి పెట్టుకున్న పొడి అన్నీ కూడా ఇందులోకి వేసుకొనేసి ఈ పొడి అనేది ఇలా ఉండలు అనేది లేకుండా బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది బాగా దగ్గర పడ్డాక కొంచెం చల్లబడ్డాక కూడా ఇలా బౌల్లోకి తీసుకొనేసి మనము కావలసిన సైజులో మనము ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇది బాగా కూల్ అయినాకనే ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాకనే మనము ఉండలు అనేది మనకి ఏ సైజ్ కావాలో అది మనము ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇందులోకి మీరు ఇంకా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. అలాగే ఈ డేట్స్ అనేది ఉంటాయి కదా, డేట్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మనకు ఈ గోండు లడ్డూలు మనకు రెడీ అయిపోయినాయి. రోజుకొక లడ్డు అయితే తినండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇమ్యూనిటీని కూడా పెంచుకోండి. ఎలాంటి అనారోగ్యాలు అనేది మనకు దరిచేరవు, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఇది పిల్లలకి మంచి లంచ్ బాక్స్లోకి కానీ మనం ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. అదే అండి, నేను ఈరోజు ఒక లడ్డు మెజరిస్తే ఎంతో బలం వస్తుందండి. పిల్లలు అనేది రోజుకు ఒకటి తిన్నా చాలు. పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇందులో మనము బెల్లం కానీ చక్కెర కానీ ఏమీ వాడకుండా ఎలా చేయాలనేది ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ఈ లడ్డు చేయొచ్చండి. పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ లడ్డు రోజుకు ఒకటి తిన్నా చాలు. వాళ్ళ మెమరీ పవరు, ఆ మెమరీ బూస్టర్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడైతే నేను బాదం తీసుకున్నాను, సన్నగా కట్ చేసాను. ఈ బాదంని సన్నగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా అన్నీ కూడా ఈ బాదం అన్నీ కూడా ఇలా కట్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇలానే సన్నగా కట్ చేసుకోవడానికి కాజు తీసుకుంటున్నానండి. కాజు కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అనేది. అప్పుడే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ పిస్తా పప్పు తీసుకుంటున్నానండి. పిస్తా కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, అలాగే మిలాన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. వీటిని అలాగే వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కిస్మిస్ లేదు కాబట్టి నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అన్నీ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ డేట్స్ తీసుకుంటున్నానండి, సీడ్లెస్ డేట్స్. ఇవి మిక్సీ జార్లో వేసుకొనేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ అనేది లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చండి మెత్తగా. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా నేను పేస్ట్ లాగా డేట్స్ని పేస్ట్ లాగా చేసుకున్న డేట్స్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకొనేసి ఇలా మెత్తగా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది బాగా కొంచెం వేడెక్కాక ఇక్కడ నేను 1 బై 1 మీకు చూపిస్తూ నేను ఇక్కడ నట్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కాజు వేసుకున్నానండి, అలాగే పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి, అలాగే బాదం కూడా తీసుకుంటున్నాను, కట్ చేసిన బాదం. మిలాన్ సీడ్స్ తీసుకుంటున్నాను. తర్వాత పిస్తా పప్పు కూడా తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను డ్రై కోకోనట్ కూడా తీసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం బాగా వేడెక్కాక, కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ మనము మిక్సీకి వేసుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మాష్ చేస్తూ మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది బాగా కంప్లీట్గా మనకు బాగా చల్లారాలి. ఆ తర్వాత నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి గసగసాలు కూడా వేయాలండి. నేను ఇక్కడ మర్చిపోయాను కానీ
మర్చిపోయాను. మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోండి గసగసాలు అనేది. నేను ఇక్కడ ఒక వుడెన్ బోర్డు మీద ఇక్కడ నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గసగసాలు అనేది మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు ఇక్కడ నేను ఇలా రోల్ చేసేటప్పుడు కలుపుకుంటున్నాను. మీరైతే ముందుగానే కలిపేసుకోండి. ఇలా రోల్ చేసుకొని ఇలా అంతా కూడా గసగసాలంతా బాగా పట్టించేసుకొని ఆ తర్వాత నేను ఇలా బౌల్లోకి తీసుకొని మనకు కావలసిన సైజులో లడ్డు అనేది మనము చేసుకోవచ్చు. ఈ లడ్డు చూసారు కదా, స్వీట్ షాప్ స్టైల్లో లడ్డు ఎంత ఈజీగా చేయొచ్చు. మరి పిల్లలకైతే రోజుకొక లడ్డు ఇచ్చి తినమని చెప్పండి, చాలా బలము ఇందులో. రోజుకొక లడ్డు అయితే చాలండి, మనకు ఎంతో బలం వస్తుంది. పిల్లలకి మెమరీ పవర్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో చూసారు కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసారు కదా, ఈ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలనేది. మరి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ అనేది కూడా పెట్టండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే కామెంట్ పెట్టండి. ఇలాంటి సింపుల్గా హెల్తీగా ఎలా చేయాలనేది వీడియోలో నేను చూపిస్తానండి. చూసారు కదా, పిల్లల కోసం అయితే ఒక మంచి రెసిపీ నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. ప్లీజ్ subscribe. Thanks for watching my channel. Thanks for watching.